మూడు చేపల కథ. ఒక పెద్ద చెరువులో 3 చేపలు ఉన్నాయి. వాటిలో ఒక ఎర్రచేప, ఒక నల్లచేప, ఒక పసుపు చేప ఉన్నాయి. ఈ ఎర్రచేపకి కోపం ఎక్కువ, నల్లచేపకి తొందరపాటు ఎక్కువ, ఇక పసుపు చేపకి మొహమాటం ఎక్కువ. ఇలాంటి చిన్న చిన్న అవలక్షణాలతో ఉన్న ఈ 3 చేపలు చాలా కాలంగా అదే చెరువులో ఉంటూ జీవించసాగాయి. ఒకరోజు నల్లచేప మొహమాటస్తురాలైన పసుపు చేపతో ఇలా అంటుంది. ఏమే, ఇలా ఇక్కడే ఎంతసేపు ఉంటాం? కాస్త అలా ఎండకోసమని నీళ్ల పైదాకా వెళదామా అని అడిగింది. అప్పుడు ఆ పసుపు చేప మొహమాటంతో ఇలా సతమతపడుతుంది. అంటే వెళదామంటావా? వద్దేమో లేవే, సరే నీ ఇష్టం అని 2 జవాబులు చెప్పింది. అప్పుడు ఆ నల్లచేప ఇలా అంటుంది. ఓసి నీ మొహమాటం మండిపోను. నీ మొహమాటంతో ఆ ఎర్రదాని కోపంతో నాకు చాలా ఇబ్బందైపోతోందే అని మాట పూర్తి చేసిందో లేదో ఇంతలో కోపం ఎక్కువ ఉన్న ఎర్రచేప వచ్చి కలగజేసుకుంటూ ఇలా అంటుంది. అంటే ఏంటే? అక్కడికి దానికి నాకేనా లోపాలు? నీకు తొందరపాటు లేదా? ఒకరోజు నీ తొందరపాటు వల్లే మనం మరో పెద్ద చేపకి దొరకబోయి తప్పించుకున్నాం. గుర్తులేదా? వసే ఎందుకే అంత కోపం? నేనేదో దాంతో తమాషాగా అంతే, దానికి కూడా అంత కోపడాలా? సర్లే, నాకు మీలాగే ఒక లోపం ఉంది, తొందరపాటు రోగం ఉంది. సంతోషమా అని బదులిచ్చింది. ఈ విధంగా ఎన్ని అనుకున్నా ఆ 3 చేపల స్నేహం విడదీయలేనిది. ఇది ఇలా ఉంటే తరచూ ఆ చెరువులో వెంకన్న అనే వ్యక్తి చేపలు పట్టడానికి వస్తుండేవాడు. అతనికి ఈ చేపలకున్న 3 లోపాలు అతనిలో కూడా ఉన్నాయి. అందుకే ఎవరన్నా ఏదైనా చెప్తుంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఒకరోజు అతని భార్య సుబ్బులు ఇలా అంటుంది. ఏమయ్యా, ఇలా ఎన్నాళ్ళు ఆ చెరువులో చేపలు పట్టి సంపాదిస్తాం? ఆ వచ్చే డబ్బులు మనకి ఏ మూలకి సరిపోతున్నాయని? కాస్త అలా సముద్రంలోకి వెళ్ళి ఓపికగా వేటాడితే మంచి చేపలు పడతాయి కదా. పైగా ఆ అప్పులవాడు అస్తమానం వచ్చి డబ్బులెప్పుడిస్తారు అని కేకలేసి వెళ్తున్నాడు. నా మాట విని కాస్త ఓపిక చేసుకుని సముద్రం మీదకు పోవయ్యా. అంతేనా? ఆ చేపలు అమ్మేటప్పుడు నీ మొహమాటాన్ని కూడా కాస్త పక్కకు పెట్టు. ఆ సేటు దగ్గర డబ్బులు కూడా వెంటపడి తీసుకో. అతను తర్వాత ఇస్తానంటే అలాగే అడగకుండా ఊరుకోకు అని తనలోని లోపాలని ఎత్తి చూపేసరికి వెంకన్నకి సర్రున కోపం వచ్చేసి ఇలా కేకలేస్తున్నాడు. అంటే ఏంటే నీ ఉద్దేశం? నాకు సంపాదించటం చేతకాదనా? నేను అలా అనలేదయ్యా. ఆ అప్పులాడు వచ్చి కేకలేసి పోతున్నాడని చెప్పాను అని భార్య సంజాయిషి ఇస్తుండగా ఆమె మీద కోపంతో కేకలు వేస్తున్నాడు వెంకన్న. సరిగ్గా అతను కాకమీద ఉండగానే ఆ అప్పులోడు వచ్చి గుమ్మలో నిలబడి వెంకన్నను పిలిచి ఇలా అంటున్నాడు. ఎన్నాళ్ళయిందయ్యా నా దగ్గర అప్పు తీసుకుని? ఎప్పుడు వచ్చి డబ్బులు అడిగినా మా ఆయన వేటకెళ్ళాడండి అంటది మీ ఆవిడ. ఇద్దరూ కలిసి నాటకాలాడి నన్ను పిచ్చోడిని చేద్దామనుకుంటున్నారా అని అన్నాడు. అప్పటికే భార్య మీద కోపంతో ఉన్న వెంకన్న ఆ కోపాన్ని ఆ అప్పులోడి మీదకు తిప్పి ఆ కోపంలో తొందరపాటుతో వెనక ముందు ఆలోచించకుండా ఇలా అంటున్నాడు. అప్పు అప్పు అంటున్నావు కదా, అప్పటి నుండి ఎంతయ్యా నీ బోడి అప్పు? రేపీ పాటికి నీ వడ్డీ డబ్బులతో సహా అప్పంతా తీర్చేస్తాను. ఇప్పుడు వెళ్ళు. తొందరపడుతున్నా వెంకన్నా, మాట జారకు. రేపు నిజంగా డబ్బులు ఇవ్వలేదంటే చాలా పెద్ద గొడవ అవుద్ది, గుర్తుపెట్టుకో. ఏంటయ్యా గొడవయ్యేది? ఇంకా ఎక్కువ మాట్లాడకు. చెప్పానుగా, రేపు వచ్చి నీ డబ్బులు పట్టుకుపో అని కోపంతో తొందరపాటులో మాట జారేశాడు. ఆ తొందరపాటు చూసిన సుబ్బులికి విసుగొచ్చి ఇలా అంటుంది. ఏంటయ్యా, మీ తాతగారి ముల్లేదో అటక మీద దాచినట్టు వెనక ముందు ఆలోచించకుండా అలా నోరు జారేశావు? రేపు అన్న సమయానికి అప్పు తీర్చకపోతే అతగాడు చేసి అల్లరి భరించడం నా వల్ల కాదు. అందుకే నేను మా పుట్టింటికి పోతా. నీ కోపమేంటో, నీ తొందరపాటేంటో, వాటికి తోడు ఎందుకు పనికిరాని మొహమాటమేంటో, ఛే అని భర్త మీద విసుగుతో లోపలికి వెళ్ళిపోయింది. భార్య అన్ని మాటలు అన్నాక వెంకన్న కోపం తగ్గి అప్పుడు కాస్త ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచించుకుంటూ మళ్లీ చెరువు దగ్గరకు వెళ్ళి చేపలకి వలవేశాడు. అప్పుడు వెంకన్న వలలో ఆ ఎర్రచేప, నల్లచేప, పసుపు చేప 3 పడ్డాయి. వెంకన్న పరధ్యానంగానే వాటిని తన బుట్టలో వేసుకుని అక్కడి నుండి సేటు దగ్గరికి బయలుదేరాడు. అప్పుడు బుట్టలో ఉన్న నల్లచేప మిగిలిన చేపలతో ఇలా అంటుంది. చూడండి,
మీ వల్ల నేను ఆ వలలో ఇరుక్కున్నాను. మా వల్ల కాదు, నీ తొందరపాటు వల్ల ఇరుక్కున్నావు. అదిగో అదేమో మొహమాటంతో వెళ్ళాలా వద్దా అని అక్కడక్కడే తిరిగింది, అందుకే దొరికింది. లేదంటే కనీసం అదైనా తప్పించుకునేది. ఏం చేస్తాం, మన రాత అని కోపంగా కేకలు వేసింది. అప్పుడు నల్లచేప ఇలా అంటుంది. ఇప్పుడు కూడా కోప్పడితే ఎలా చెప్పు? ఈ మనిషి ఎవరో మంచివాళ్లా ఉన్నాడు, అందుకే మనల్ని వదిలేమని అడుగుదాం అని అనడంతో ఎర్రచేప ఇలా అంటుంది. ఓయ్ చేపలబ్బి, మమ్మల్ని వదిలేవయ్యా అంది కోపంగా. అప్పుడు ఆ మాట వినబడిన వెంకన్న బుట్టలోకి చూసి ఇలా అంటున్నాడు. వదిలేయాలా? వదిలేస్తే నేనెలా బ్రతకాలి? అయితే మమ్మల్ని చంపేస్తావా అని కోపంతో గొడవకి దిగుతుంటే మొహమాటం గల పసుపు చేప ఆపాలా వద్దా అని తటపటాయిస్తుంది. నల్లచేప ఇలా అంటుంది. వసే వసే, నువ్వాగవే, నేను మాట్లాడతాను. ఏమండి చేపలు పట్టేవారు, కాస్త మమ్మల్ని వదిలేయండి. అసలు ఏం జరిగిందంటే అని మొదలుపెట్టి తాము తమకున్న బలహీనతలతో ఆ వలలో ఎలా చిక్కాయో చెప్పింది. చివరిగా ఇలా అంటుంది. అందుకే మాలో ఉన్న లోపాలని మేము సరిచేసుకుంటాం, కనుక మమ్మల్ని ప్రాణాలతో మా చెరువులో వదిలేయండి అని చేప చెప్పిన మాటతో వెంకన్నకి ఆలోచన మొదలైంది. అప్పుడు ఇలా అనుకుంటున్నాడు. తమలోని లోపాల వల్ల తమ జీవితాలు పాడయ్యాయని ఆ చేపలకి ఉన్న తెలివి కూడా నాకు లేకపోయిందే. నా ఈ పరిస్థితికి నాలో ఉన్న అవే 3 అవలక్షణాలే కదా. అందుకే ఈ 3 చేపల కథ నాకు చెప్పిన నీతి ఇదే. ఈ రోజు నుండి నేను కోపాన్ని, తొందరపాటుని, మొహమాటాన్ని వదిలేస్తాను అని అనుకుని ఆ చేపలతో ఇలా అంటున్నాడు. మీకు చాలా ధన్యవాదాలు చేపలు. మీ వల్ల నాకు ఈరోజు బుద్ధి వచ్చింది. నా సమస్య తీరాలంటే నాలో మార్పు రావాలని తెలిసింది అని చెప్పి మళ్ళీ ఆ 3 చేపలని తీసుకెళ్లి చెరువులో వదిలేసి కాస్త ఓపికగా చేపలు వేటాడాలనుకుని సముద్రంలోకి వెళ్ళి లోతైన చోటులో పెద్ద పెద్ద సొరచేపలు పడే చోటుకి వెళ్ళి చాలా గంటలసేపు ఓపిక పట్టి వలవేశాడు. అప్పుడు 2 పెద్ద పెద్ద సొరచేపలు పడ్డాయి. వాటిని చూసి ఇలా అనుకుంటున్నాడు. చూసావా, ఎప్పుడూ లేనిది కోపం తగ్గించుకొని తొందరపాటు వదిలేసి ఓపికగా ఇంతసేపు ఉన్నందుకు ఇంత పెద్ద చేపలు దొరికాయి. ఇక మొహమాటాన్ని పక్కన పెట్టి వీటిని మంచి ధరకు అమ్మితే నేను కట్టాల్సిన అప్పు తీరుతుంది, మాట దక్కుతుంది అనుకుని ఆ సొరచేపలతో తను చేపలు అమ్మే సేటు దగ్గరికి వెళ్లి అమ్మబోతే అతను ఎప్పటిలాగానే తక్కువ రేటు చెప్పాడు. అప్పుడు మొహమాటాన్ని పక్కన పెట్టి వెంకన్న ఇలా అంటున్నాడు. చూడు సేటు, ఇన్నాళ్ళు నా మొహమాటం వల్ల నువ్వు ఎంత ఇచ్చినా తీసుకున్నాను. కానీ ఇప్పుడలా కాదు, చాలా కష్టపడి చేపల్ని పట్టాను. వీటికి మంచి ధర నువ్వు ఇవ్వనంటే చెప్పు, మరో వ్యాపారికి అమ్ముకుంటాను అని అడిగేసరికి ఆ సేటు ఆశ్చర్యంగా ఇలా అంటున్నాడు. ఏంటి వెంకన్న, ఎప్పుడూ లేనిది ఇలా రేటు పెంచమని అడుగుతున్నావు? నేను నమ్మలేకపోతున్నాను. అందుకే నువ్వు అడిగినంత ఇస్తున్నాను. ఇంకెప్పుడు నీ చేపలు నాకే ఇవ్వు, ఇలాగే మంచి ధర ఇస్తాను అని చెప్పడంతో ఆనందంగా ఆ సేటు ఇచ్చిన డబ్బు, పైగా పాత బకాయి డబ్బులు కూడా ముక్కుపిండి వసూలు చేసుకుని ఇంటికి వెళ్ళి చెప్పిన సమయానికి ఆ అప్పు తీర్చేశాడు. తనలోని మార్పుతో తన భార్యని సంతోషపెట్టాడు. ఆ విధంగా 3 చేపల కథ ఒక చేపలు పట్టేవాడి జీవితాన్ని మార్చింది. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.